హాయ్ సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను కట్ చేశాను కదా, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అవి కట్ చేశాను కదా, అది మోడల్ చూపిస్తున్నాను. ఇది పైపింగ్ ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకుని కట్ చేసుకోవాలి. నెక్ కట్ వర్క్ మోడల్ పెట్టానండి. మీకు ఒక్కొక్కటిగా నేను మోడల్స్ చూపిస్తాను. ఇది వీడియో మిస్ అయింది. ఫ్రంట్ పార్ట్ మటుకి చూపిస్తున్నాను చూడండి. కట్ వర్క్ మోడలు 1 by 1 మోడల్స్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. చుడీదార్స్, లెహంగాస్, లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా కూడా నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఈ మోడలు కట్ వర్క్ మోడల్ పెట్టాను. దీన్ని బక్రం వేసుకొని కూడా బక్రం అంటే పేపర్ స్టిఫ్ అండి, అది వేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఈ ఫ్రంట్ నెక్ ఇప్పుడు మోడల్ ట్రెండ్ అండి. ఇది కట్ వర్క్ మోడల్ చాలా నీట్గా వచ్చింది. ఇది ఎలా వేసుకోవాలో తర్వాత 1 by 1 నేను చూపిస్తాను. ఇలా ఎదురు పెట్టి కుట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ ఉండదండి, బాగా నీట్గా వస్తుంది. ఇలా కుట్టాలి. శారీలో మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కండి, ఆ బ్లౌజ్ పీస్ మటుకి లైనింగ్కి కరెక్ట్గా కట్ చేసుకోకూడదు. ఏదైనా 1 ఇంచ్ తేడాతోటి కట్ చేసుకోవాలి. చుట్టు తిరుగుడు అనేది చాలా నీట్గా వస్తుంది. నెక్ మోడల్ చూపిస్తాను చూడండి. ప్లీజ్ నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్ సారి నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోడల్ ఇలా వస్తుంది, కట్ వర్క్ మోడలు. చుట్టు తిరుగుడు ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. వేసుకొని వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. షేప్లు ఇలా కుట్టుకోవాలండి. షోల్డర్స్ ఎదురుగా వస్తే షేప్స్ అవి బాగా వస్తాయి, నీట్గా నిలబడుతుంది బ్లౌజు. చివర్లు బాగా స్ట్రైట్గా రావాలి. స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్గా వస్తే బాగా నీట్గా వస్తుంది, షేప్ అనేది నిలబడుతుంది. ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మోడల్ ఇది. మీకు అర్థం కాకపోతే కనుక నెక్ ఒక్కటే చూపిస్తాను, నా కామెంట్లో తెలియజేయండి. హ్యాండ్స్కి ఇలా చంక పీసులు పడినాయి, అవి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలి. కరెక్ట్గా ఉన్నాయో లేదో కరెక్ట్గా కట్ చేసుకున్నారంటే చంకలో ప్లస్ గుర్తు అనేది వస్తుంది. ఇలా చూసుకోవాలి, 2 కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకొని మనం పైపింగ్ వేసుకోవాలి. మొక్క ఇలా అటాచ్ చేసుకొని చంక పీసులు వేసుకోవాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. నేను పెట్టే వీడియోలు మీకు అర్థమవుతున్నాయా లేదా నాకు అర్థం కావట్లేదు, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకొని ఖర్చంతా కట్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్నారంటే హ్యాండ్స్కి పై ముక్కకి పీసులు ఇలా అటాచ్ చేసుకున్నారంటే చాలా బాగా ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకుంటా కరెక్ట్గా కట్ చేసుకుంటా ఉంటే మీకు బ్లౌజ్ అనేది బాగా కుదురుతుందండి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నడుం పీసు, అదే వేస్ట్ దగ్గర వేసుకుంటాం కదా, నడుం పట్టీ వేసుకుంటాం కదా, అక్కడ ఈ పట్టీ వేసుకోవాలి. ఇలా ముక్కలు స్ట్రైట్గా తీసుకొని ఒకదానికొకటి అటాచ్ చేసేసి పైపింగ్ వేసుకోవాలి. కట్ వర్క్ కష్టం అండి. కట్ వర్క్ అయినా కానీ మీరు ట్రై చేశారంటే వస్తుంది. 1కి 2 సార్లు ట్రై చేస్తే మీకు వస్తుంది.
ఇలా కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు దారం పోగులు ఉంటాయి కదా, అవి కట్ చేసుకుంటూ ఉండాలి. ఇది పైపింగ్ అనేది బొటిక్ స్టైల్లో చూపిస్తున్నానండి. ఈ మెథడ్ అనేది బొటిక్లో వాడతారు. పైపింగ్ లోడింగ్ అనేది ఉంటుంది. ఈ షేప్ ముక్కలు నాకు ఆ కలర్ దొరకలేదండి, అందుకని ఎల్లో కలర్ వేస్తున్నాను. లోపలే ఉంటుంది కదా, బయటికి కనపడదు కదా, అందుకని ఎల్లో కలర్ వేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అడుగున 2 ముక్కలు, మధ్యలో మెయిన్ పీసు, బ్లౌజ్ పీసు, అది ఫ్రంట్ పార్ట్ ఉంటుంది, పైనేమో మనకి లైనింగ్ ముక్క ఉంటుంది. ఇలా కుట్టుకోవడం కూడా నేను చూపిస్తాను. చాలా నీట్గా వస్తుంది, లోడింగ్ పద్ధతిలో వస్తుంది, ఖర్చు అసలు బయటికి కనపడదు. ఇలా పైన కుట్టు వేసుకున్నారంటే ఎక్కడ ఉగ్గు లేకుండా వస్తుంది. వీడియో బాగా లెంతీ అయిందండి, అందుకని స్పీడ్ పెట్టాను. మీకు అర్థం కాకపోతే మీకు 1 బై 1 నేను చూపిస్తాను. ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎలా వేసుకోవాలి, షేపులు ఎలా వేసుకోవాలి అని నేను చూపిస్తాను. ఒక్కొక్కటిగా నేను వీడియోస్ పెడతాను. ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది. ఇలా మడి చేసుకోవటమే. నేను చూపిస్తాను, ఖర్చులు అయ్యేవి కూడా కనిపించవు. నేను చూపిస్తాను తిప్పి. ఇలా మడుచుకోవాలి. ఫస్ట్ సారి నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి, ఖర్చులు ఏమి కనపడవు, చాలా బాగా వస్తుంది. రెండో పీస్కి కూడా ఇలాగే అటాచ్ చేసుకోవాలి. రెండో పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ ఇలా అటాచ్ చేసుకొని ఇలా సమానంగా వచ్చినాయో లేదో చూసుకోండి. కాజా పట్టి వేస్తున్నాను. ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. 1కి 2 సార్లు చూసారంటే అర్థమవుతుంది. ఇలా మడుచుకోవాలి. ఇలా మడుచుకొని పైన 2 కుట్లు వేసుకోవాలి. ముందర స్ట్రైట్గా కుట్టు ఎలా వస్తుందో లేదో చూసుకోండి. స్ట్రైట్గా చాలా నీట్గా కుట్టు వచ్చిందంటే ఇంకా అదే ప్రకారం మీరు కంటిన్యూ అయిపోవచ్చు. ఇప్పుడు ఉక్స్ పట్టి, ఏదైనా ఫ్రంట్ పార్ట్లో 2 బ్లౌజ్ పీసులకి అటు ఇటు ఆపోజిట్గా వస్తాయండి, ఉక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ. ఇలా పైన కుట్టు వేసుకోవాలి. తిప్పి మడిచి మళ్ళీ కుట్టు వేయాలి. ఎలా మడుతున్నానో చూడండి ఒకసారి. అలా మడుచుకొని కరెక్ట్గా ఉండాలి. ముడతలు లేకుండా చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది కుట్టు అనేది. ఇవి కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్స్కి సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. నెక్ ఎలా ఉందో చూడండి, చాలా బాగా వచ్చింది కదా నెక్. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ 2 విధాలుగా అటాచ్ చేసుకోవచ్చండి, అది కూడా నేను చూపిస్తాను. కరెక్ట్గా పాదం వారే రావాలి. హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసుకున్నాక ఇలా నెయిల్ పెట్టి కనుక గట్టిగా ప్రెస్ చేస్తే క్లాత్కి చాలా బాగా నీట్గా వస్తుంది. మనం ఇస్త్రీ చేసినట్టే వస్తుందండి. మనం ఐరన్ ఎలాగైతే చేసుకుంటామో అలాగే వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మనం
మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని ఇలా చెయ్యి లూజు, చంక లూజు చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. రెండు వైపులా అలాగే వేసుకోవాలండి. నేను 4 కుట్లు వేస్తాను. మనం చుట్టు తిరుగుడు ఎంత ఉందో చూసుకోవాలి. వేస్ట్ లూజ్ దగ్గర ఎంత ఉంది చూసుకోవాలి. మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. కరెక్ట్గా లేకపోతే కనుక మళ్ళీ ఇంకొక కుట్టు యువతలకు వేసుకోవాలి. చంక దగ్గర ప్లస్ పాయింట్ వచ్చిందో లేదో చూస్తున్నాను. ఇలా మోడల్ అనేది ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఇది. ఇప్పుడు క్రాస్ పీసులు తీసుకోవాలి. స్ట్రైట్గా తీయకూడదండి, ఇవి కూడా క్రాస్గా తీసుకోవాలి. మనం పైపింగ్ వేసేటప్పుడు పైపింగ్ థ్రెడ్ పెట్టి ఎంత అయితే ఖర్చు పెట్టి కుట్టుకుంటామో అలాగే కుట్టుకొని, ఇది మీషోలో దొరుకుతుందండి. దీని పేరు నాకు తెలియదు, కానీ తర్వాత దీని గురించి కూడా నేను వీడియో చేస్తాను. ఇది పెట్టి మనం తిరగదిప్పుకోవాలి. చాలా ఈజీగా తిప్పుకోవచ్చు ఈ వస్తువు పెట్టి. తిప్పుకున్నాక హ్యాంగింగ్స్ వేసుకోవాలి. బ్లౌజ్ పీస్లో ఏ కలరు ఉందంటే గ్రీన్, ఇలా హ్యాంగింగ్స్ వేసుకోవాలి. బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. తర్వాత లోడింగ్ కూడా చేయొచ్చండి, దీన్ని కూడా చూపిస్తాను. ఇలా వేసుకొని ఈ హ్యాంగింగ్స్ కూడా రకరకాలుగా మనం చేసుకోవచ్చు అండి క్లాత్ తోటి. ఇవి కూడా నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. వీడియోలు అయ్యే కొద్దీ డౌన్లోడ్ కావట్లేదండి, అందుకని స్పీడ్ పెట్టాను. మీకు అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా వేసుకొని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి. చాలా బాగా ఈజీగా మనకు ఆ తిరుగుడు అనేది చూసుకుంటూ ఉంటే చాలా బాగా ఈజీగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. బ్లౌజ్ మోడల్ ఇదండి. ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.